దుర్గా టీవీ మహా ఛానల్ కు స్వాగతం. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అందుకూరు గ్రామంలో వెలిసి ఉన్న శివాలయం నిత్య పూజ కార్యక్రమాలతో కార్తీక మాసం అంతటా అభిషేకాలతో గ్రామ పెద్దలు మరియు ప్రజల చేత శివ పూజలు వేద మంత్రాలతో పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరైనా సరే ఈశ్వరుణ్ణి పొందడానికి అర్హులే. వివిధ మార్గములను ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఒక్కొక్క మార్గంలో వాడు ఉన్నాడు అని ఒక్కొక్క మార్గంలో పట్టుకొని ఒక్కొక్కలా ఒక్కొక్కడు తరించిపోతాడు. ఇందులో పెంకి మార్గాలు కూడా ఉంటాయి. అది విచిత్రం. కొన్ని పెంకితనంగా ఉంటాయి. మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే శివానంద లహరిలో శంకర భగవత్పాదులు అంటారు, ఇదే నేను మీతో ఇందాకడి నుంచి మనవి చేస్తున్నది వివిధ భూమికలు అని. ఒక భూమికలో ఉండి తరించిన వాడు ఇంకొక భూమికలో ఉన్నవాడు అనుకరించడానికి ఉండదు. ఒక్కొక్కసారి నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషీచనం పశుపతే అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంటారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషీచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్వక్షితమాంసశేషకబళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు. బోయి తిన్నడికి ఏమీ తెలియదు, పరమ అమాయకుడు, కానీ గుండెల నిండా భక్తి ఉంది. మా శివుడు మా శివుడు, మా తండ్రి మా తండ్రి మా తండ్రి, అంతే. పాప ఆయన అంతకన్నా ఇంకా పైమెట్లు ఎక్కలేడు. జ్ఞానమునందు నిలబడడం ఆయనకి చేత కాదు, కానీ ఆయనకి లింగం కాదు, అది శివుడు. ఆ శివుడు తండ్రి. ఆ తండ్రి తినకపోతే తను తిండవు, అది ఆయన భక్తి. మనకి దేవాలయంలో కడితే అది విగ్రహం నాబోటిగాడికి.